నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్వా. మీరు గమనించారో లేదో సీఎం చంద్రబాబు అంటే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రధాని మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆనందంగా పలకరిస్తున్నారు. ఎందుకు ఇంత అభిమానం? ఏంటి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ? ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమవుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక పనితో ఫోకస్ మొత్తం షిఫ్ట్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత మోదీ ఆయన్ను పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అది అస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా నవ్వేశారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారు. ఇలా చాక్లెట్ ఇవ్వడం ద్వారా ప్రధాని మోడీ 2 సంకేతాలిచ్చారు. పిలిచి మరీ చాక్లెట్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని మోడీ చెప్పకనే చెప్పారు. అంటే చంద్రబాబు కంటే పవన్ అంటేనే ఎక్కువ అభిమానమనే సంకేతం ఇచ్చారు. అలాగే మరో విషయం కూడా ఉంది. పవన్ కళ్యాణ్కి ఇచ్చింది తీపి చాక్లెట్ కాదు, గొంతు నొప్పి గరగరను తగ్గించే హిమాలయ కంపెనీకి చెందిన కోఫ్లెట్ చాక్లెట్. దాని ధర ₹2.50. మార్కెట్లో లేదా ఆన్లైన్లో 10 చాక్లెట్ల ప్యాకెట్ మనకు ₹25కు లభిస్తుంది. ఇలా చిన్న చాక్లెట్ ఇచ్చి దాని గురించి మీడియా మొత్తం మాట్లాడుకునేలా చేశారు మోదీ. ప్రధాని మోదీ ఇచ్చింది ఏ చాక్లెట్ అనే డౌట్ నెటిజన్లకు ఉంటుంది కాబట్టి జనసేన పార్టీ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తన ఎక్స్ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్ కి చాక్లెట్ ఇస్తున్న వీడియో క్లిప్ ఉంచింది. అందులో కోఫ్లెట్ చాక్లెట్ ఇచ్చినట్లుగా సర్కిల్లో చూపించింది. తీపి చాక్లెట్ కాకుండా గొంతు గరగరకి సంబంధించిన చాక్లెట్ ఇచ్చారు కాబట్టే పవన్ కళ్యాణ్ పకపక నవ్వారు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో అని ప్రధాని మోదీ ఆ చాక్లెట్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ కి సూచించినట్లయింది. అయితే ఇక్కడ మరో కీలక పాయింట్ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ పట్ల ప్రధాని మోదీ ఎందుకు ఇంత అభిమానం చూపిస్తారు అనేది తేలాల్సిన అంశం. ఇదివరకు చంద్రబాబు ఇదే మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వ్యక్తిగతంగా కూడా తిట్టారు. అవేవీ మోడీ మర్చిపోలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలిచాయి కాబట్టి మోడీ చంద్రబాబుతో మాట్లాడుతున్నారు గానీ లేదంటే అది కూడా ఉండేది కాదు. మరి పవన్ కళ్యాణ్ కూడా 2 లడ్డూలు ఇచ్చారు అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకప్పుడు తిట్టారు. అయినా పవన్ విషయంలో మోడీ ఎందుకు అభిమానంతో ఉన్నారు? పవన్ కళ్యాణ్ ఏనాడు మోడీని వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఆ 2 లడ్డూల విషయం కూడా రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు అనే ఉద్దేశంతో అన్న మాటలే. అలాంటివి రాజకీయాల్లో సహజం. ఆ తర్వాత మారిన పవన్ కళ్యాణ్ బీజేపీకి మరింత దగ్గరవడంతో ఆటోమేటిక్గా మోడీ కూడా డిప్యూటీ సీఎంని తన జట్టులో చేర్చేసుకున్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా ఇద్దరి సిద్ధాంతాలు భావనలు ఒకేలా కలుస్తుండడంతో మోడీ పవన్ కళ్యాణ్ని బలంగా నమ్ముతున్నారు. మరిన్ని కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండడమే కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీని 10 ఏళ్లకు పైగా విజయవంతంగా నడిపిస్తున్నారు. సినిమాల్లోనూ అశేష అభిమానులను సంపాదించుకున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమాని అయితే చచ్చే వరకు ఆ అభిమానం అలాగే ఉంటుంది అంటుంటారు. అలాంటి డైహార్డ్ ఫ్యాన్స్ ఆయనకున్నారు. ఇక మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ గా పనిచేసుకుపోతున్నారు. ఇలాంటి పాజిటివ్ అంశాలన్నీ మోడీకి బాగా నచ్చుతాయి. పవన్ కళ్యాణ్ లో మరో కోణం దాతృత్వం. సాధారణంగా రాజకీయ నేతలు అవినీతికి పాల్పడుతూ ఉంటారు. కానీ డిప్యూటీ సీఎం మాత్రం తన సొంత డబ్బును అలా ఇచ్చేస్తూ ఉంటారు. రైతులు, తలసేమియా బాధితులు, కష్టాల్లో ఉన్నామని వచ్చే వారికి సాయం చేసేస్తూ ఉంటారు. ప్రస్తుతం సినిమాలు చేయడానికి టైం లేకపోయినా కోట్లకు కోట్లు దానం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. లక్షల కోట్లు దోచేసుకోవాలని ఆలోచిస్తున్న నేతలున్న ఈ రోజుల్లో ఇలాంటి నేతను చూసి మోడీ ఆనందపడడంలో ఆశ్చర్యమేముంది? జనసేనలో మోడీకి నచ్చే మరో క్వాలిటీ ఉంది, సింప్లిసిటీ. పవన్ కళ్యాణ్ సాదాసీదాగా ఉంటారు. గోవులను పెంచుతారు, వ్యవసాయం చేస్తారు, సాధారణ చెప్పులు ధరిస్తారు, భారతీయ ఖాదీ వస్త్రాలను ధరిస్తారు. తన దగ్గరకొచ్చే వారితో చాలా సింపుల్ గా ఉంటారు. ఈ సరళమైన వ్యక్తిత్వానికి తోడు నిజాయితీ ఎక్కువ. ఇలాంటి పర్సనాలిటీ కొద్ది మంది నేతల్లోనే కనిపిస్తుంది. అందుకే ఇది మోదీని ఆకర్షించింది. రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా రాజకీయ చతురత చూపించారు. ఉప్పు నిప్పులా మారిన టీడీపీ, బీజేపీ చేతులు కలిపేలా చేశారు. ఫలితంగా ఏపీలో కూటమి పార్టీలకు అద్భుత విజయం దక్కింది. దీని వెనక పవన్ కళ్యాణ్ వ్యూహం కీలకంగా ఉంది. ఇలా తన పార్టీని గెలిపించుకుంటూ అధికారంలోకి కూడా వచ్చేలా చేయడంతో ఆటోమేటిక్గా మోడీకి ఈ రాజకీయ శైలి బాగా నచ్చింది. హిందుత్వ సిద్ధాంతం కూడా మోడీ పవన్ కళ్యాణ్ వైపు చూసేలా చేసింది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ కళ్యాణ్ హిందుత్వ సిద్ధాంతాలను టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు చాలా లోతుగా మాట్లాడుతున్నారు, దీక్షలు చేస్తున్నారు, ప్రాచీన ఆలయాలకు వెళ్తున్నారు, అడుగడుగునా హిందుత్వాన్ని గుర్తు చేస్తున్నారు.
నేతలన్నాక కాలానుగుణంగా మారుతూ ఉంటారు. అదేమీ తప్పు కాదు. అందుకే ప్రధాని మోడీని ఈ తత్వం ఆకర్షించింది. ఇక వీటికి తోడు పవన్ కళ్యాణ్ అంటే యువతకు ఇష్టం. సమస్యలపై ధైర్యంగా పోరాడే శైలి యువతకు నచ్చుతుంది. ఆయన ప్రసంగాలు యూత్ ని అట్రాక్ట్ చేస్తాయి. ప్రజలతో నేరుగా మాట్లాడే ధోరణి, సమస్యలను గాలికి వదిలేయకుండా పరిష్కరించే వ్యవహార శైలి కూడా ప్రజలకు నచ్చుతుంది. ఇలా అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ సాగుతున్న తీరు మోడీకి నచ్చుతోంది. మున్ముందు ఈ స్నేహ బంధం ఇంకా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.